శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికి నమస్కారం. మూల సింహద్వారం మంచిదా, మధ్య సింహద్వారం మంచిదా అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మూల సింహద్వారంలో ఉన్నటువంటి వారు ఏమి బాగుపడ్డారు, మూల సింహద్వారంలో నివసించేటువంటి వారు ఏమి చెడిపోయారు, మరలా మధ్య సింహద్వారంలో ఉన్నటువంటి వారు ఏమి బాగుపడ్డారు, మధ్య సింహద్వారంలో ఉన్నటువంటి వారు ఏమి చెడిపోయారు గమనిస్తే మూల సింహద్వారంలో ఉన్నా మధ్య సింహద్వారంలో ఉన్నా కూడా ఎవరికి ఏమైంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి, తెలుసుకోవాలి. మధ్య సింహద్వారం మంచిదా లేదా మూల సింహద్వారం అంటే నిర్మాణానికి సంబంధించి గృహానికి సంబంధించి మధ్య సింహద్వారము మాత్రమే మంచిదా, లేదు మూల సింహద్వారం కూడా మంచిదా, లేదు ఒక సింహద్వారమే మంచిది ఇంకొక సింహద్వారం మంచిది కాదు అంటారా? ఈ సింహద్వారానికి సంబంధించి కూడా గతంలో మనం ఒక వీడియో చేయడం జరిగింది. అసలు సింహద్వార నిర్ణయం ఎలా జరగాలి, అసలు సింహద్వారాన్ని ఏ విధంగా ఏ డైరెక్షన్లో ఏ స్థలాలకు సంబంధించి ఏర్పాటు చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం గతంలో తెలుసుకోవడం జరిగింది. ఆ వీడియో కనుక మీరు చూడకపోతే చూడండి. వాడి దగ్గరికి వెళ్ళి ఉపన్యాసాలు చెప్తేనో మంచి మాటలు చెప్తేనో వాడి ఆకలి తీరదు. మానవ సేవే మాధవ సేవ. కడుపు నిండిన వాడికి, ఆకలి లేనటువంటి వాడికి, ఆకలి బాధ తెలియనటువంటి వాడికి ఎన్నైనా చెప్పొచ్చు, వాడు వింటాడు. కానీ నకనకలాడే వాడికి, తినడానికి తిండి లేని వాడికి ఈ ఉపన్యాసాల వలన ప్రయోజనం లేదు. అది వాస్తవం. సింహద్వారాన్ని సంబంధించి ప్రబలం చేయాల్సిన పని లేదు. పూర్వీకులైనా గతంలోనైనా సరే ఇప్పటి నూతన వాస్తుశాస్త్రం ప్రకారం కూడా సింహద్వార నిర్ణయం అనేటువంటిది స్థలాన్ని బట్టి, కంపాస్ దిక్సూచిని బట్టి, ఉచ్చనీచ స్థానాలను బట్టి, వారికి వచ్చినటువంటి వర్గు ప్రకారం సింహద్వార నిర్ణయం జరగాలి. మరలా స్థలాన్ని బట్టి, ఫేసింగ్ని బట్టి కూడా సింహద్వార నిర్ణయం చేసుకోవచ్చు. అంతేగాని సింహద్వారానికి సంబంధించి దాన్ని ఏదో ప్రబలం చేసేసి ప్రజలకి ఏదో భయభ్రాంతులు చేయాల్సినటువంటి పని లేదు. ఒకటే చెప్తాను, గమనించండి. మీరు మధ్య సింహద్వారం పెట్టినా మూల సింహద్వారం పెట్టినా మీ ఇంటి చుట్టూ గనక ఖాళీ స్థలం లేనప్పుడు, వెంటిలేషన్ రావడానికి అవకాశం లేనప్పుడు ఏ సింహద్వారమైనా ఒకటే. అర్థమైందా? మీ వర్గు ప్రకారం, నామకరణ ప్రకారం, నక్షత్రం ప్రకారం మీకు మధ్య సింహద్వారం వచ్చిందనుకోండి, మీకు మధ్య సింహద్వారం పెట్టుకోవాలని మీకు ఆకాంక్ష ఉందనుకోండి, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు ఇవన్నీ వద్దు, మీరు మధ్య సింహద్వారం పెట్టుకోండి. వాస్తుశాస్త్రం ప్రకారం మధ్య సింహద్వారం పెట్టుకోవచ్చు. అలాగని చెప్పని మూల సింహద్వారం మంచిది కాదని మనం అనటానికి లేదు. ఎందుకంటే ఈ యొక్క నేటి కాలమాన పరిస్థితుల్లో ప్రతి ఒక్క కుటుంబంలో కూడా సాధక బాధకాలు చాలా ఉంటాయి. ఇప్పుడు చెప్పేటువంటి వాడు 100 చెప్తాడు, అవసరానికి డబ్బులు ఇచ్చేవాడు ఉన్నాడా, ఆపదలు ఆదుకునేవాడు ఉన్నాడా? మాటల వలన అన్ని పనులు అవ్వవు కదా. ఒక్కొక్క కుటుంబానికి సంబంధించి వారి ఫినాన్షియల్ కండిషన్స్ కావచ్చు, వారి కుటుంబ సమస్యలు కావచ్చు, లేదంటే వారికి ఉన్న ఆలోచనలు కావచ్చు, పని ఒత్తిడి కావచ్చు, రకరకాల సమస్యలు ఉంటాయి. మధ్య సింహద్వారమే పెట్టాలి, మూల సింహద్వారం పెట్టకూడదు అని ఒక సింహద్వారానికి వ్యతిరేకం అనేది మనం కాకూడదు, తప్పు. నిర్మాణాలకు సంబంధించి వారికి అనుకూలంగా శాస్త్రం ప్రకారం వెళ్ళాలి. శాస్త్రం తల్లి వంటిది. శాస్త్రం కత్తి కాదు, గొంతు మీద కత్తి పెట్టదు. శాస్త్రం ఏమి చెబుతుంది, ఒకవేళ ఈ విధంగా మీరు వెళ్ళకపోయినా ఈ విధంగా మీరు వెళ్ళొచ్చు అని తల్లిలాగా మనకి గైడెన్స్, దిశానిర్దేశం చేస్తుంది. అంతేకాని ఇది చేస్తేనే మీకు మంచి జరుగుతుంది, కొన్ని ఉన్నాయి, అవి మనం యాక్సెప్ట్ చేయాలి, కానీ అన్నీ కాదు. మూల సింహద్వారము కొంతమందికి యోగిస్తుంది, మధ్య సింహద్వారము కొంతమందికి యోగిస్తుంది. ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను. సమస్తం 100% వాస్తు ప్రాబ్లం లేకుండా వాస్తుకు అనుగుణంగా మీరు గృహ నిర్మాణం చేశారు, వారికి సమస్యలు లేవా, రాలేదా, వచ్చినటువంటి వాళ్ళు లేరా? ఎన్నో గాథలు ఉన్నాయి, అనుభవపూర్వకంగా ఉన్నాయి, అనుభవాలు ఉన్నాయి, ఎంతోమంది ఉన్నారు.
సమస్యలు అనేటువంటిది వాస్తు శాస్త్రం ప్రకారం, జ్యోతిష శాస్త్రం ప్రకారం దోషాలకు సంబంధించి, నివృత్తి మార్గాలకు సంబంధించి శాస్త్రాన్ని పాటించడం కోసం మనం ఇవన్నీ కూడా చేస్తున్నాము. కానీ ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నా కూడా సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ప్రాక్టికల్గా మీరు మూలసింహద్వారమైనా పెట్టుకోండి, మధ్య సింహద్వారమైనా పెట్టుకోండి. మూల సింహద్వారము మంచిదే, మధ్య సింహద్వారము కూడా మంచిదే. కాకపోతే అది శాస్త్రం ప్రకారం చెయ్యండి. సింహద్వారం అనేటువంటిది ఉచ్చ స్థానంలో ఉండాలి. నిర్మాణం గృహానికి సంబంధించి కావచ్చు, దేనికైనా సరే ఉచ్చ స్థానంలో ఉండాలి. మామూలుగా ఇక్కడ మీరు ఈ మ్యాప్ని గమనించండి. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, నైరుతి, ఆగ్నేయం, వాయువ్యం. ఇది మధ్య సింహద్వారం, ఇది మూల సింహద్వారం. తూర్పు మధ్య సింహద్వారం, ఇది కరెక్ట్గా సెంటర్ తూర్పు. ఇది తూర్పు ఈశాన్య సింహద్వారం. ఇది మధ్య తూర్పు సింహద్వారం, తూర్పు ఈశాన్య సింహద్వారం. అంటే మీకున్నటువంటి ఈ గృహానికి సంబంధించి ఎన్ని అడుగులు వస్తుంది అనేటువంటిది కొలత తీసుకోండి. ఉదాహరణకి 9 అడుగులు వచ్చిందనుకోండి. 9 అడుగుల్ని 9 మంది గ్రహాలకు కానీ దేవీ దేవతలకు కానీ భాగించండి. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క అడుగు వస్తుంది. అనగా సింహద్వారం అనేటువంటిది ఎప్పుడైనా సరే అశుభగ్రహ స్థానంలో, అంటే కేవలం అశుభగ్రహ స్థానంలో, పాపగ్రహ స్థానంలో పెట్టకూడదు. ఇది నియమం. కుదరని పక్షంలో శుభగ్రహమే రావట్లేదు, శుభగ్రహ స్థానంలోనే రావట్లేదు అన్నప్పుడు సగం పాపగ్రహం, సగం శుభగ్రహం రెండింటి కలిపి కూడా మన సింహద్వార నిర్ణయం చేసుకోవచ్చు. మామూలుగా మధ్య సింహద్వారం పెట్టినా కూడా 1 అంగుళం ఉత్తరానికి కానీ, లేదంటే తూర్పుకి కానీ, ఉత్తర సింహద్వారం అనుకోండి, తూర్పుకి కానీ 1 అంగుళం జరిపి పెడుతూ ఉంటారు. అంటే 1 అంగుళం ఈ భాగం ఎక్కువ ఉండేలాగా పెడతారు. మీరు మధ్య సింహద్వారాలు అన్నీ పెట్టినా కూడా బెడ్రూమ్కి మీరు మధ్య సింహద్వారం పెట్టలేరు. ఒక 2-3 బెడ్రూమ్లు వచ్చాయనుకోండి ఇంటికి సంబంధించి, అన్ని బెడ్రూమ్లు కూడా మీరు మధ్య సింహద్వారం పెట్టలేరు. మెయిన్ సింహద్వారాలు అయితే మీరు పెడతారు. ఉపద్వారాలకు సంబంధించి, ఆ గదులకు సంబంధించినటువంటి డోర్లు ఏవైతే ఉన్నావో అవి మీరు మధ్య పెట్టలేరు. ఈశాన్యానికి కానీ, ఉత్తర ఈశాన్యానికి కానీ, తూర్పు ఈశాన్యానికి కానీ పెట్టాల్సిందే. దక్షిణాగ్నేయానికి కానీ పెట్టాల్సిందే, తప్పదు. సో లాజిక్, పాపగ్రహానికి సంబంధించి కేవలం పాపగ్రహ స్థానములు సింహద్వార నిర్ణయం జరగకూడదు, అది నియమం. మధ్య సింహద్వారమైనా మూల సింహద్వారమైనా సరే సగం పాపగ్రహం, సగం శుభగ్రహం కుదిరిన పక్షంలో, కుదిరినప్పుడు అచ్చం శుభగ్రహ స్థానంలో సింహద్వార నిర్ణయం జరపాలి, అది నియమం. మరలా సింహద్వారం మీరు ఎప్పుడైనా ఏర్పాటు చేసినప్పుడు మధ్య తూర్పులో పెడతారు, మధ్య ఉత్తరంలో పెడతారు, మధ్య పడమరలో పెడతారు, మధ్య దక్షిణంలో పెడతారు, కరెక్ట్. కానీ ఈ డైరెక్షన్లో దక్షిణ నైరుతి కానీ, పడమర నైరుతి కానీ, ఉత్తర వాయువ్యం కానీ, దక్షిణ నైరుతి కానీ, లేదు తూర్పు ఆగ్నేయంగా కానీ సింహద్వారం కానీ ఉపద్వారాలు కానీ పెట్టరు. ఎందుకు పెట్టరు? మీరు యావత్ భారతదేశాన్ని 80% చూడండి, ఎక్కడైనా సరే ఎప్పుడూ కూడా అలా పెట్టరు. అది శాస్త్రం ప్రకారం పాటించినటువంటిది కాదు. కాబట్టి వర్గును బట్టి, మీ యొక్క స్థలాన్ని ఫేసింగ్ డైరెక్షన్ను బట్టి, అక్కడ ఉన్నటువంటి స్థలాన్ని బట్టి మీరు సగం శుభగ్రహం, సగం పాపగ్రహానికి సంబంధించిన సింహద్వార నిర్ణయం చేసుకోవచ్చు. లేదంటే అచ్చం కంప్లీట్గా కూడా శుభగ్రహానికి సంబంధించినటువంటి ఈ డైరెక్షన్లో కూడా సింహద్వార నిర్ణయం చేయొచ్చు. అది మూల సింహద్వారం అయినా కావచ్చు, మధ్య సింహద్వారం అయినా కావచ్చు. కాబట్టి సింహద్వార విషయంలో మీ స్థితిగతులను బట్టి కావచ్చు, మీ కుటుంబ పరిస్థితులు కావచ్చు, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా కావచ్చు, మీ కుటుంబ సభ్యులు చెప్పేదాని ప్రకారం కావచ్చు, ఏదైనా సరే స్థలాన్ని బట్టి, ఫేసింగ్ని బట్టి, ఆ యొక్క ఏరియాని బట్టి మీరు మూల సింహద్వారం అయినా పెట్టుకోండి, మధ్య సింహద్వారం అయినా పెట్టుకోండి. రెండూ కూడా యోగిస్తాయి.
మధ్య సింహద్వారంలో ఉన్నవాడు 100% బాగుపడతారని మీరు అభిప్రాయానికి రావద్దు. మధ్య సింహద్వారంలో ఉన్నవారు బాగుపడ్డారు, మూల సింహద్వారంలో ఉన్నవారు కూడా బాగుపడ్డారు. అలాగని మధ్య సింహద్వారంలో ఉన్నవారికి సమస్యలు లేవు అంటే తప్పు. అది తప్పు, అది ఒప్పుకోవడానికి కాదు, ఒప్పుకోవడానికి అవకాశం లేదు. మూల సింహద్వారంలో ఉన్న, మధ్య సింహద్వారంలో ఉన్న సమస్యలు ఉన్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి అలాంటి అభిప్రాయానికి, అలాంటి ఆలోచనలు మీరు చేయకుండా శాస్త్రం ప్రకారం మీ వర్గుల ప్రకారం ఉచ్చస్థానంలో సింహద్వార నిర్ణయం అనేటువంటిది జరపండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.